హాయ్ అండి. హలో అందరికీ. మేము రీసెంట్‌గా టెంపుల్‌కి వెళ్ళామండి. స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలోనే నిర్మించారు ఈ టెంపుల్. చూడ్డానికి అస్సలు చెప్పక్కర్లేదండి. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్‌కి. మా సికింద్రాబాద్ నుంచి గంట ప్రయాణం అండి. గంట టైం పట్టింది. మేమైతే బస్సులో వెళ్ళాము. మీరు కారులో వెళ్తే కనుక ఇంకా తొందరగా వెళ్ళొచ్చు. లోపలంతా చాలా బాగుందండి. ఈ టెంపుల్ అయితే ఈ లోపల చూడడానికి అస్సలు మనం ఏది ఇంకా మిస్ అవ్వకుండా చూసామండి మేము. లోపల చూసే కొలది చూడాలనిపించింది. ఈ ఫస్ట్ మనకి స్టార్టింగే మనకి శ్రీవారు పాదాలు కనిపిస్తాయండి. ఆ పాదాలు అయితే చాలా బాగా ఉన్నాయండి. చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఈ టెంపుల్కి మేము ఫస్ట్ టైం అండి వెళ్తాం. ఈ పాదాలు దర్శించుకుని లోపలికి వెళ్ళాలండి. ఇది నడుచుకుంటూ వెళ్ళొచ్చు లోపలికి. ఎంతో మెట్లు కూడా ఏమో అంత పెద్దగా ఏం లేవండి. చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు లోపలికి. ముందు మనం శ్రీవారి పాదాలను దర్శించుకుని వెళ్ళొచ్చండి. ఈ పాదాలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. రెండు కళ్ళు చాలలేదు మనకి చూడడానికి, అంత బాగున్నాయి పాదాలు. ఈ లోపల టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీకోసం ఈ వీడియో తీయటం జరిగింది. మాతో పాటు మీరు కూడా అందరు చూడాలని వీడియో. లోపల అయితే చాలా బాగుంటుందండి. ఈ మెట్లు అంటే ఎత్తు అస్సలు లేవండి. ఈజీగా ఎంత పెద్దవాళ్ళైనా కూడా మెట్లు ఎక్కేయచ్చు. ఈ టెంపుల్కి వెళ్ళడానికి చాలా ఈజీగానే మనం టెంపుల్కి వెళ్ళొచ్చండి. మాకు దర్శనం అయితే ఒక గంట పట్టింది. ఈ టికెట్ కూడా ఉందండి. 100 రూపాయల టికెట్. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ స్టార్టింగే మనకి కాళ్ళు కడుక్కొచ్చండి. వాటర్ వస్తున్నాయి కదా, పక్కనే మనకి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఈ టెంపుల్కి అయితే మేము ఫస్ట్ టైం అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము చూడాలని. మాకు ఇప్పటికీ టైం కుదిరింది, ఇంకా వెళ్తాం జరిగిందండి టెంపుల్. ఇంకా లోపల అంతా చూసే కొలది చూడాలనిపిస్తుందండి. మీరు ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. లైటింగ్ అది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం. కాకపోతే మాకు దూరం కాబట్టి మేము మధ్యాహ్నం టైంలోనే టెంపుల్కి వెళ్తాం జరిగింది. ఈ టెంపుల్కి చాలా అదృష్టం ఉంటే కానీ మనకి ఈ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వదండి. మనం తిరుపతిలో వెంకన్న బాబు చూసినట్టే ఉందండి ఈ టెంపుల్. లోపల స్వామివారు చాలా బాగున్నారు. లోపల మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ హనుమంతుడి విగ్రహం అయితే చాలా పెద్దదండి. చాలా బాగుంది. మంచిగా దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు. మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళాం కాబట్టి మరీ అంత టైం తీసుకోలేదండి. ఈ మొత్తం దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే బయట చాలా చూడొచ్చండి. మనకి చూసే కొలది చూడాలనిపిస్తుంది. మొత్తం అంతా చాలా బాగుందండి చూడడానికి. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. ఈ టెంపుల్ అంతానే చూసారా, చాలా బాగా అలంకరించారు. ఈ గంట కొట్టుకుని లోపలికి వెళ్ళాలంటారు, కానీ ఏమో గంట తీసేసారండి. అది ఇప్పుడు కొట్టడానికి లేదు. గంట అయితే చాలా పెద్దగా ఉందండి. మీ అనుకున్న కోరికలు తీరుతాయంటారు గంట కొట్టుకుని మొక్కుకుంటేని. ఈ లోపలంతా చాలా ప్రసాదం కూడా పెట్టారు. లోపల తిని బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసాక మొత్తం అంతా చూసుకుంటూ ఉన్నామండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బయట అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ దర్శనం చేసుకుని వచ్చినాక మొత్తం అంతా చూస్తూ ఉన్నామండి. ఇంకా ఎక్కడ మిస్ అవ్వలేదు మేమైతే శనివారం రోజు వెళ్ళామండి. చాలా బాగా దర్శనం అయింది. పబ్లిక్ అయితే కొంచెం బాగానే ఉన్నారు. చాలా బాగా దర్శనం అయింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనకి వీలైనప్పుడల్లా ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉండాలండి. మేమైతే అదే చేస్తాము. ఇంకా లోపల చూసే కొలది చూడాలనిపిస్తుందండి. ఇక్కడ కోనేరు ఉంటుందండి. కోనేరు దగ్గర పైన స్టార్టింగ్ మనం దీపం పెట్టుకోవచ్చండి. ఒత్తులు అక్కడ అమ్ముతున్నారు. దీపం పెట్టుకున్నాము. దీపం పెట్టుకున్నాక ఇప్పుడు మనకు కోనేరు కనిపిస్తుందండి. కోనేరులో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి లాగా చాలా బాగున్నారండి. ఇక్కడ ఆ కోనేరులో చూడాలనుకుంటే చాలా మేము అక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేసామండి. మేము ఆ స్వామివారిని చూస్తూ అలాగే ఉండిపోయాము. చూడ్డానికైతే అమ్మ చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది. ఇంకా అక్కడే కూర్చోవాలనిపించింది మాకు.
ఈ స్వామివారిని చూస్తూ అలాగనే ఉండిపోయాము. చాలా బాగా చేశారండి. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. చూడ్డానికి చాలా బాగుంది. ప్రశాంతంగా ఉందండి. టెంపుల్కి వెళ్ళి అలా కూర్చున్నాం చాలాసేపు. ఇక్కడ మనకి చూసారా ఎంత బాగుందో, చూసే కొలది చూడాలనిపిస్తుంది. ఆ దర్శనం చాలా బాగా అయిందండి మాకు 2 కళ్ళు చాలలేదు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. చూసారా మా వీడియో చూసి ఎలాగుందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ అన్నదానం కూడా పెడతారండి. 12 నుంచి 2 వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ టెంపుల్గా అయితే చాలా తొందరలోనే చాలా ఫేమస్ అయిందండి. స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంది కూడాని. మీరు వీలైతే బండిలో అన్నా కార్లో అన్నా వెళ్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. మాకైతే బస్సులో చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఎందుకంటే అక్కడ 2 మారాలి, బస్సు నుంచి మళ్ళీ ఆటో మారాలి. దాని గురించి మాకు కొంచెం కష్టమైంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి మంచిగా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంక చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది గుడి లోపల. మేమైతే కాసేపు కూర్చునే వచ్చామండి. మీరు కూడా కాసేపు కూర్చుని అలా స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చు మంచిగా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట. కాకపోతే మాకు ఈవినింగ్ వీలవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం మాటలు మేము బయలుదేరటం జరిగింది. ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం అండి మేము. చాలా బాగుందండి. అంతా బయట లొకేషన్, లోపల కూడా అంతా చాలా బాగుంది. గుడి అంతా చాలా నచ్చిందండి మాకు. ఈ స్వర్ణగిరి టెంపుల్ చాలా నచ్చిందండి. మీకు కూడా ఎలాగ అనిపించిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం, కొత్త వీడియోలతో. బయట అంతా చూసారు ఎంత బాగుందో. మేము మధ్యాహ్నం మాట వెళ్తాం, అలా కాళ్ళు కాలుతున్నాయండి. బయట అంతా వేసారు పరదాలో, కానీ చాలా బాగుంది. ఈ గుడి లోపల అంతే మీకు ఇంకా చాలా బాగా అనిపించింది మాకు. మళ్ళీ కలుద్దామండి. బాయ్.